నమస్తే అన్న. నమస్తే. పేరు శ్రీను గారు. తోట చాలా బాగుంది, గ్రోతింగ్ మంచిగా ఉంది, పూత కథ ఫ్లవరింగ్ చాలా నీట్ గా కనబడతా ఉంది. దీంట్లో వైరస్ సమస్య ఏమైనా ఉందా? ఏం లేదు, ముడతలు వైరస్లు ఏమీ లేవు, నీట్ గా ఉంది. పూత కథ బాగా వచ్చింది. అవును. ఏ మందు కొట్టారు ఇంతమంది? స్పిన్ 3D కొట్టారా? సో అన్ని బాగానే ఉంది. ఒక మొక్క చచ్చింది, ఎందుకు ఇది? ఎప్పుడు చచ్చింది ఇది? ఇది 2-3 రోజులు అవుతుంది. అయితే ఈ మందు ఇది రూట్ రక్ష తెచ్చారా? రూట్ రక్ష ఇది తీసుకొచ్చారు. అవును. వేసారా? ఇది ఇది రేపు వేస్తా, కొంచెం వర్షం పడుతుంది కదా. చెట్టు అడుగున బూజు లెక్క ఉంది, బూజు లెక్క ఫామ్ అయింది. చెట్టు ఎందుకు చనిపోయిందో మనం చూద్దాం ఒకసారి. ఇది పీకండి, మామూలుగా స్లోగా పీకండి. కింద వేరు వ్యవస్థ ఎట్లా ఉంది చూద్దాం ఒకసారి. చాలా లోతుగా ఉంది. చచ్చిన మొక్క కూడా మనకు వేర్లు ఈడు దాకా కదిలినాయి, అసలు నేల మొత్తం కట్ అయినాయి వేర్లు కింద. మీరు వేరు వ్యవస్థ రావడానికి ఏం వేసుకున్నారు? బోనస్ వేసిరా? ఎట్లా పని చేసిందన్న? బాగా పని చేసింది, వేర్లు బాగా వచ్చిందిగా. సో కింద వేరు వ్యవస్థ బాగానే ఉంది. దీనికి పైన చూడండి, నేల పై భాగం బూజు వచ్చింది. ఈ కర్ర నల్లగా మాడిపోయింది చూడండి. ఓకే. సో నల్లగా మాడిపోయింది. కాండం కుళ్ళు అంటారు దీన్ని, అంతేనా సార్? కాండం కుళ్ళు. ఈ వేరు వ్యవస్థ బాగానే ఉంది, కానీ మనకు మొక్క పై భాగాన, నేల పై భాగాన కాండం కుళ్ళి చచ్చిపోవడం అయితే జరిగింది. ఇది ఇక్కడ ఇది కాండం కుళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మనకు కింద నుంచి మొక్క పైకి ఆహారం అందదు, అందుకే పైన వడబడిపోతుంది. మొక్క పోషకాలు తీసుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది. మొక్క వడిబడిపోయి క్రమక్రమంగా ఆకులు జాడించి చనిపోతుంది. సో ఆ విధమైన ప్రాబ్లం అయితే కనిపిస్తూ ఉంది. సో దానికి రూట్ రక్షకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనకు వేరు కుళ్ళుకి, కొమ్మ కుళ్ళుకి, అదేవిధంగా కాండం కుళ్ళుకి, మనకు మొక్క వేరు వ్యవస్థ బాగా రావడానికి, మనకు ఇతర పోషకాలని కూడా మొక్కకి వినియోగం చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది రూట్ రక్షకు. ఏంటంటే మనం ఫెర్టిలైజర్ అధికంగా వాడుతూ ఉంటాం కాబట్టి మనకు దాని ప్రభావం కూడా మొక్క మీద ఉంటుంది. ఫెర్టిలైజర్ ఎక్కువ వాడడం ద్వారా ఏంటంటే నేల గిడిస బారిపోయి సాంద్రత పెరిగిపోయి మొక్కకి కావాల్సిన పోషకాలు అందక మనకు అధిక వర్షాలకి ఏంటంటే అధికంగా నీళ్లు ఇంకడం ద్వారా కూడా మనకు మొక్కకి పోషకాలు అందదు. అదేవిధంగా మనకు ఈ ఆక్సిజన్ కూడా అందదు. మొక్కకి వేరు వ్యవస్థ ద్వారా ఆక్సిజన్ అందకపోతే కూడా మొక్క ఆ విధంగా చనిపోతూ ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ఈ రూట్ రక్షకు వేసుకోండి. ఇది వేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ కొమ్మ కుళ్ళు, కాండం కుళ్ళు, వేరు కుళ్ళుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీన్ని ఇసుకలో కలిపి వేసుకోండి. ఇలాంటి మొక్కలు ఏమైనా ఉంటే దాని దగ్గర వేసుకోండి, అడుగున వేసుకోండి. మిగతా మొత్తానికి చల్లుకోండి, ఉసుకలో కలిపి చల్లుకోండి. కాంప్లెక్సర్ లో కూడా చల్లుకోవచ్చు, బాగుంటది. ఎప్పుడు తెచ్చారు ఇది? 2 రోజులు అయితే